పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిల్ అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Praise the Lord. దేవుని స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరూ కూడా వందనాలు తెలియజేసుకుంటున్నారు. ఈరోజు ఆరాధనోత్సవంలో భాగంగా ఫిబ్రవరి క్యాలెండర్ సార్వత్రిక సంఘ వాగ్దానం నవంబరు డిసెంబర్ నెలలకు ఉన్న వాగ్దానం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19 వచ్చిన అందరం కలిసి బిగ్గరగా చదువుకున్నాం. ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19 వచ్చిన అందరం కలిసి బిగ్గరగా చదువుకున్నాం. కాబట్టి మీరిక మీదట పరదేశంలో ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థుల్ని దేవుని ఇంటి వారునై ఉన్నారు. పరిశుద్ధులతో ఏక పట్టణస్థుల్ని దేవుని ఇంటి వారునై ఉన్నారు. మనం ఎవరు అంటే చెప్పండి, దేవుని ఇంటి వారు. ఒకప్పుడేమో పరజనులు, ఒకప్పుడేమో అన్యజనులమి, ఒకప్పుడు సైతాను జనులం ఒకప్పుడు. కానీ ఇప్పుడైతే దేవుని ఇంటి బిడ్డలంగా ఒకే పట్టణం, ఏక పట్టణం అంటే అర్థం ఏంటంటే ఒకే పట్టణానికి చెందిన వారిగా ఉన్నాం, ఏక పట్టణానికి చెందిన వారిగా ఉన్నాం. అదే సియోను అనే పట్టణం, పరలోక పట్టణం. అందుకని ఆయన అంటాడు కదా, స్వకీయ జనం అంట. మనం అంట స్వకీయ జనం. ఇశ్రాయేలు యాకోబు అనుకుంటా 135 కీర్తన 4వ వచనం చదవండి. 135:4 యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకొనెను, తనకు స్వకీయ ధనముగా ఇశ్రాయేలును ఏర్పరచుకొనెను. తనకు స్వకీయ జనముగా, స్వకీయ ధనముగా, స్వకీయ ధనముగా. సమయంలో కూడా రాస్తా ఉన్నాడు స్వకీయ జనం అంటే. మనం ఎవరు అంటే స్వకీయ జనం, స్వరక్తం ఇచ్చి కొనుబడిన సంఘం. ఆయన విలువైన రక్తంతో కొనుక్కోబడిన సంఘం మనం. ఆయన స్వకీయ జనం, ఆయన స్వకీయ ధనం. పరిశుద్ధ పట్టణస్థులే, ఏక పట్టణస్థులే, దేవుని ఇంటి వారిని. ఒకప్పుడు ఎట్లా ఉన్నామంట? పరజనులము. పరజనులు అంటే చెప్పండి, ఒకప్పుడు ఎట్లా ఉన్నాం? పరజనులు అంటే చెప్పండి. పరజనులు అంటే పరజనులు అంటే బయట వాళ్ళమే. మనం బయట వాళ్ళమే. పరజనులు అంటే బయట వాళ్ళు అంటే ఇక బయట ఉండే వాళ్ళమే, లోపలికి వచ్చే వాళ్ళం ఏమాత్రం కాదు ఒకప్పుడు పరిస్థితి. కానీ ఇప్పుడైతే ఆయన స్వకీయ జనం, స్వకీయ ధనం, పరజనులమే పరలోక పట్టణస్థులుగా చేశారు. సియోను అనే పట్టణానికి, దేవుని ఇంటికి అర్హత ఇచ్చాడు. చూద్దారండి, బైబిల్లో కొంతమంది పరజనులు ఉన్నారు. వాళ్ళని దేవుని ఇంటి బిడ్డలుగా దేవుడు వాళ్ళని పిలుచుకున్నాడు. ఈరోజు మనలో కాదు, పరిశుద్ధ గ్రంథంలో కూడా చాలా మంది ఉన్నారు దేవునికి వ్యతిరేకంగా జీవించిన వాళ్ళు, దేవునికి దూరంగా జీవించిన వాళ్ళు. వాళ్ళని కూడా ఆశ్చర్యకరంగా దేవుని ఇంటి వారిగా చేశాడు. వాళ్ళని బట్టి మనం కూడా ఆరాధిద్దాం. మొట్టమొదటిగా చూద్దానండి, ఒక వేశ్యం చూద్దారండి. యెహోషువ 2వ అధ్యాయం. యెహోషువ మొట్టమొదటిగా ఎవరినంటే యెహోషువ చూద్దారండి, పరిశుద్ధ గ్రంథం నుంచి యెహోషువ 2వ అధ్యాయం. 2వ అధ్యాయం 2వ వచనం ఉందంటే 2వ అధ్యాయం 1వ వచనం చివరి భాగం చూద్దారండి. మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా యెరికోను చూడని వారితో చెప్పి షిత్తీమును వారిని రహస్యంగా పంపెను. వారు వెళ్ళి రాహాబును ఒక వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా. అక్కడ చెప్పండి, రాహాబు అనే వేశ్య ఇంట్లో. రాహాబు అనే వేశ్య. చూడండి, ఒకప్పుడు
ఈ రాహాబు జీవితం వేశ్య జీవితం. వేశ్య జీవితం అంటే వ్యభిచారము, అంటే పాపం, అంటే దేవునికి వ్యతిరేకం, దేవునికి దూరంగా ఉన్న జీవితం. ఎప్పుడైతే వేగులు వచ్చారో 13వ వచనంలో ఒక మాట ఉంటుంది, చదవండి. 13వ వచనంలో నా తండ్రియు, నా తల్లియు, నా అన్నదమ్ములను, నా అక్క చెల్లెండ్రును, వారికి కలిగిన వారందరూ చావకుండా బ్రతుకనిచ్చి రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయడను వేగుల వాళ్ళతో చెబుతుంది రాహాబు. ఈ వేశ్య, అయ్యా మేమైతే పాత జీవితం, మేమైతే వ్యభిచార జీవితం, మేమైతే పరజనులమే, మేమైతే దేవుని దూరంగా ఉన్నాము, కానీ ఇప్పుడైతే ఒక మాట ఇవ్వండి అయ్యా, ఈ పట్టణాన్ని నాశనం చేయడానికి వచ్చారు మీరు, ఈ పట్టణాన్ని నాశనం చేయడానికి వచ్చారు. నా తండ్రి, నా తల్లి, ఇంకా నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెళ్ళు, వారికి కలిగిన వారందరూ చావకుండా బ్రతుకనిచ్చి వేడుకుంటుంది. అయ్యా మమ్మల్ని చంపకుండా బ్రతకని. వాస్తవానికి ఆ పట్టణంతో పాటు రాహాబు కూడా నాశనం కావాల్సింది, రాహాబు కూడా చనిపోవాల్సిన పరిస్థితి. 18వ వచనంలో ఉంటుంది ఒక మాట, చదవండి. 18వ వచనంలో నీవు మమ్మల్ని దించిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారమును కట్టి నీ తండ్రిని, నీ తల్లిని, నీ అన్నదమ్ముల్ని, నీ తండ్రి ఇంటి వారిని అందరినీ నీట చేర్చుకొనుము. ఏం చేయాలి అమ్మా? అయితే పర్వాలా, పరజనులైన పర్వాలా, వ్యభిచారైన పర్వాలా, వేశ్యైన పర్వాలా, దొంగైన పర్వాలా, లేకపోతే మాయలో కోరవైన పర్వాలా, మోసగాడైన పర్వాలా, ఒక పని చేయమ్మా, మీ తల్లి, మీ తండ్రి అందరినీ ఇంట్లో చేర్చి ఏం కట్టుకోమన్నారు? ఎర్రని దారం. ఎర్రని దారం కట్టుకోమన్నారు. ఎప్పుడైతే ఎర్రని దారం కట్టుకుందో, యెహోషువ 6వ అధ్యాయం చదవడం మాట, యెహోషువ 6వ అధ్యాయం 17వ వచనం చదవండి. 6వ అధ్యాయం 17వ వచనం. ఈ పట్టణమును దీనిలో ఉన్నది యావత్తును యెహోవాను శపించబడును. రాహాబు అను వేశ్య మనము పంపిన దూతలను దాచిపెట్టిన కనుక ఆమెయు ఆ ఇంటినున్న వారందరూ మాత్రమే బ్రతుకుదురు. ఆమె ఇంటిలో ఉన్న వాళ్ళందరూ మాత్రమే బ్రతుకుతారు. మిగిలిన వాళ్ళు చెప్పండి, మిగిలిన వాళ్ళు చస్తారు అని అర్థం. మిగిలిన వాళ్ళు చస్తారు అని అర్థం. ఆమె ఇంటిలో ఉన్న వాళ్ళు మాత్రమే బ్రతుకుతారు. చూడండి, ఇక్కడ ఎప్పుడైతే ఎర్రని దారం కట్టుకుందో, ఎర్రని దారం, ఆ రోజైతే రాహాబును రక్షించడానికి దేవుడు ఎర్రని దారాన్ని ఉపయోగించాడు. ఈరోజు నిన్ను రక్షించడానికి, నిన్ను తన ఇంటి వారిగా చేర్చుకోవడానికి ఆయన ఎర్రని రక్తాన్ని కార్చాడు. ఆ రక్తంలో మన పాపాలని కడిగాడు. ఆ రక్తంలో మనల్ని పవిత్రపరిచాడు. మనల్ని కూడా ఆయన ఇంటి వారిగా చేసుకున్నాడు. చెప్పండి, రాహాబు వేశ్య బయట ఉంది, ఇప్పుడేమైందంటే రక్షణ పొందింది, దేవుని దగ్గరకు వచ్చి. ఈరోజు నువ్వు నేను కూడా వేశ్య జీవితం దేవుణ్ణి కాకుండా ఇంక దేన్నో ప్రేమించుకుంటూ, నిజమైన దేవుణ్ణి కాకుండా, నిజమైన రక్షకుని కాకుండా, నిజమైన సృష్టికర్తను కాకుండా ఈరోజు మనం దేన్నో ప్రేమిస్తూ వస్తున్నాం. కొంతమంది ఏమో చెప్పండి, వేశ్య అంటే కొంతమంది అనుకుంటారు కదా, పాపం చేస్తేనే వేశ్య, వ్యభిచారం చేస్తేనే అనుకుంటారు. కాదు, దేవుని కంటే దేన్ని ఎక్కువగా ప్రేమిస్తే దాంతో నువ్వు వ్యభిచరించినట్లే అని బైబిల్ ఉంటుంది. నువ్వు దేవుని కంటే ఒకవేళ నువ్వు నీ పనే ముఖ్యం అనుకుంటే వ్యభిచారే. నువ్వు దేవుని కంటే నీ ఇల్లే ముఖ్యం అనుకుంటే వ్యభిచారే. దేవుని కంటే ఇంకా దేన్ని ఎక్కువగా ప్రేమిస్తే, దేవుడు మాట్లాడుతుంటే దేవుని ఇంటి వారిగా చేశాడు. చెప్పండి, ఏం చేశాడంటే దేవుని ఇంటి వారిగా. ఒకప్పుడేమో దూరంగా జీవించాం, ఒకప్పుడేమో పరజనులుగా ఉన్నాం, ఒకప్పుడేమో దేవునికి వ్యతిరేకంగా
ఈ లోకానికి, లోక దృష్టికి, దేవుని దృష్టికి చాలా తేడా ఉంటుంది. ఏంటిదంటే అది, ఈ లోకంలో ఏదైతే ప్రేమిస్తామో దేవుడు దానికి అసహ్యంగా ఉంచుతాడు. ఈ లోకంలో మనం దేనైతే ప్రేమిస్తామో దేవుడికి అది ఇష్టం ఉండదు. మనం దేన్నైతే ఇష్టపడమో దేవుడికి అదే ఇష్టం. దేవుడికి వాస్తవానికి యాకోబుకి లేయా అంటే ఇష్టం లేదు. ఉందా చెప్పండి? ఎవరంటే ఇష్టం యాకోబుకి? ఎవరంటే ఇష్టం? రాహేల్ అంటే ఇష్టం. యాకోబు రాహేలు కొరకు 7 సంవత్సరాలు పనిచేసిండు. ఇంట్లో గొర్రెలు కాసిండు, మేకలు కాసిండు. రాహేలు లేకుండా పెద్ద కూతురు లేయాని ఇచ్చిండు మామ, యాకోబు వాళ్ళ మామ. యాకోబేమో లేయాని అసహించుకున్నాడు, దేవుడేమో లేయాని ఆశీర్వదించి చక్కని పిల్లలు ఇచ్చాడు. ఈరోజు ఒకప్పుడు నేను దేవునికి ఇష్టం లేకుండా ఈ లోకాన్ని ప్రేమించుకుంటూ, లోకంలోనే వండుకుంటూ ఇష్టం వచ్చిన జీవితం జీవిస్తూ ఉంటే దేవుడు ఏం చేశాడు? దాన్ని అంతా తీసివేసి ఆయన పట్టణస్థులుగా, ఆయన బిడ్డలుగా, ఆయన ఇంటివారుగా చేసుకున్నాడు. ఆయన ఎర్రని రక్తాన్ని కార్చి, రాహాబు అనే వేసినే కాదయ్యా, నన్ను కూడా నీ ఇంటివారిగా చేసుకో, నన్ను కూడా రక్షించావు, నన్ను కూడా అగ్నిగుణం నుంచి తప్పించావు, అందుకే నిన్ను స్తుతిస్తున్నాను. మొదటి వ్యక్తి. రెండో వ్యక్తి చూద్దారండి. రెండో వ్యక్తి ఎవరంటే ఆదికాండం 11వ అధ్యాయం 31వ వచనం. ఆదికాండం 11:31. తెరహు తన కుమారుడు అబ్రామును, తన కుమారుడు అనగా హారాను కుమారుడు లోతును, తన కుమారుడు అబ్రాము భార్య అయిన శారాయి తన కోడల్ని తీసుకొని కానానుకు వెళ్ళుటకు కల్దీల ఊరను పట్టణంలో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి. ఎవరి గురించి అంటే ఇక్కడ అబ్రహాము గురించి. చెప్పండి, ఎవరి గురించి? ఫస్ట్ వ్యక్తి ఎవరు? దేవునికి ఇంటికి దూరంగా ఉన్న వ్యక్తి ఎవరు? రాహాబు. రాహేలు గారు, రాహాబు అనే వేశ్య. ఈరోజు నువ్వు నేను కూడా దేవుని ఇంటికి దూరంగా ఉన్నావు రాహాబు లాగా. దేవుడు ఆయన ఇంటి వారుగా చేశాడు. తర్వాత రెండో వ్యక్తి ఎవరంటే అబ్రహాము. నాన్న పేరు ఏం పేరు? ఇప్పుడే చదివారు అక్కడ. అబ్రహాము నాన్న పేరు ఏం పేరు? తెరహు. అబ్రహాము నాన్న పేరు ఏం పేరు అంటే తెరహు. ఎటువంటి వాడు? తెరహు బొమ్మలు అమ్ముకునేవాడు, విగ్రహాలు అమ్ముకునేవాడు, మట్టి బొమ్మలు చేసి రంగులు వేసి అమ్ముకునే జీవించేవాడు. యెహోషువ 24:2. యెహోషువ 24:2. అన్యుడైన అబ్రహాము, దేవుని ఇంటికి దూరంగా ఉన్న అబ్రహాము. యెహోషువ జిల్లందరితో ఇట్లను, ఇశ్రాయేలు దేవుడని యెహోవా చెప్పుకుందామనగా ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహామునకును నాహోరుకును తండ్రి అయిన తెరహు కుటుంబీకులు నది యూఫ్రటీసు అవతల నివసించి ఇతర దేవతలను పూజించిరి. ఒకప్పుడు అబ్రహాము కానీ, అబ్రహాము వాళ్ళ నాన్న కానీ, అబ్రహాము తమ్ముళ్ళు కానీ దేవునికి దూరంగా ఉన్నారు, దేవుని పట్టణానికి దూరంగా ఉన్నారు, దేవుని ఇంటికి దూరంగా ఉన్నారు, అన్యులుగా ఉన్నారు. అటువంటి అబ్రహామును దేవుడు పిలుచుకున్నాడు. అటువంటి అబ్రహాము దేవుడు పిలుచుకొని ఏమన్నాడు చెప్పండి? ఇక్కడ నుంచి వెళ్ళు, నిన్ను గొప్ప దేవుడు. 12వ అధ్యాయం అన్నమాట. 12వ అధ్యాయం 2వ వచనం. ఆదికాండం 12:2. యెహోవా నీవు లేచి దేశం నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశములకు వెళ్ళుము, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. చూడండి అబ్రహాము ఎంత దీవించాడో చూడండి. గొప్ప జనంగా చేస్తారంట. ఇంకా
నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తా అంటున్నాడు. నీ తండ్రి నుండి వెళ్ళు, నీ దేశాల నుండి వెళ్ళు, నీ బంధువుల దగ్గర నుంచి వెళ్ళు, నీ ఇంటి నుంచి వెళ్ళు. దేవుని ఇంటిలోకి నడిపించాడు. దేవుని ఆశీర్వాదాలు, దేవుని ఆశీర్వాదం. నిజంగా దేవుని ఆశీర్వాదం ఉంటే, దేవుని ఆశీర్వాదం ఉంటే ఇంకేది కూడా అక్కర్లేదు. దేవుని ఆశీర్వాదం ఉంటే ఇంకేది కూడా అక్కర్లా. అబ్రహాము బయలుదేరి ఉన్న పాటలు బయలుదేరి ఎక్కడికి పోవాలో అని అడగల, ఎక్కడ ఉండాలని అడగల, ఎట్ట తినాలి అని అడగల, మరి మేము ఎట్లా జీవించాలని అడగల, మాకు ఇల్లేది అని అడగల. వెంటనే బయలుదేరాడు. వెంటనే 4 యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళెను. యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళాడంతే. దేవుడు ఏదైనా చెప్తే ఖచ్చితంగా చేయడమే. దేవుని వాక్యాల ద్వారా ఏదైనా మనం వింటే వాడికి లోబడాలి. దేవుని వాక్యాలు మనతో మాట్లాడుతుంటే లోబడాలి. దేవుడు అంటే నాకు చెబుతుడు, దేవుడు కల్లోకి వచ్చి చెబుతున్నాయింది అని అనుకుంటారు కొంతమంది. రావచ్చు, కల్లోకి రావచ్చు, కల్లో చూపించచ్చు, లేకపోతే వాక్యాలతో మాట్లాడచ్చు. వాక్యాలు చెప్పేటప్పుడు ఆ వాక్యాలు కూడా గద్దించవచ్చు. అందుకనే లోబడాలి. అందుకని ఏం చేయాలి చెప్పండి? బైబిల్లో ఉంటుంది, ఎన్నిసార్లు గద్దించింది లోబడిన వాడు రాత్రిగా నాశనమే. ఈరోజు లోబడకపోతే నాశనమే. అబ్రహాము వెళ్ళాడు. నిజంగా అబ్రహాము అక్కడ ఉన్నట్టయితే, దేవుడు చెప్పిన మాట వినకపోతే ఆ సంతానం వచ్చేది కాదేమో. పుట్టేవాళ్ళేమో, లేకపోతే ముందే పుట్టి తిరుగుబోతులు తాగుబోతులు అయ్యేవాళ్ళేమో. దేవుడు చెప్పిన మాట విన్నాడు కాబట్టి 100 సంవత్సరాల తర్వాత అబ్బాయి పుట్టాడు. దేవుడు చెప్పిన మాట వినకపోతే 20 సంవత్సరాలకు 30 సంవత్సరాలకు పుట్టేవాళ్ళేమో, పుట్టి రౌడీలాగా తయారయ్యేవాళ్ళు. దేవుని చిత్తం అది కాదు. లేటుగా అయినా గొప్ప జనముగా చేస్తా. ఏమన్నాడు దేవుడు అక్కడ? నిన్ను గొప్ప జనముగా చేస్తా. అందుకని అబ్రహాముని నీతిమంతులకు తండ్రి అని పిలిచారు, విశ్వాసులకు తండ్రి. యాకోబు 2వ అధ్యాయం 23. యాకోబు 2:23. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి. నువ్వు నమ్మంతేగా నీ రానయ్య జీవితంలో దేవుడు నీకు తోడుగా ఉంటాడని నమ్ము. దేవుడు ఆ నమ్మకాన్ని నీకు స్థిరపరుస్తాడు. అంతే. నాకు మంచి భవిష్యత్తు ఉంటుంది, నాకు మంచి ఉద్యోగం వచ్చింది, నాకు మంచి వివాహం జరిగింది, నాకు చక్కటి పిల్లలు ఉంటారు. నమ్ముకోను. నా రోగాలన్నీ పోతాయి, నేను ఆరోగ్యంగా ఉంటా. నమ్ము. ఉన్నదే మాట. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి. హృదయపూర్వకంగా ఎప్పుడైతే నమ్ముతావు, దేవుడు ఏం చేస్తాడంటే దాన్ని నీతిగా ఇస్తాడు, స్థిరపరుస్తాడు. అంతే. అవును అంటాడు, అలాగే అంటాడు, తదాస్తు అంటాడు. తదాస్తు అంటే చెప్పండి, అలాగే జరుగునుగాక. ఆమేనంటే అవునుగాక. అందుకని మనం అందరం ప్రార్థన చేసినప్పుడు చివరిలో ఏమంటాం? కొంతమంది ఆమెను కూడా అన్నారు. ఏందమ్మా ఆమెను అనలేదంటే నేను నోట్లాడుకున్నాలే అంటారు. పైకి అందరు గట్టిగా ఆమెను అన్నారు. ఆమెనంటే అందరిది ఒకే మాట అన్నమాట. ప్రార్థన చేసినప్పుడు ఆమెనంటే అందరిది ఆ మాట జరుగునుగాక అన్నారు. ఈరోజు దేవుడు అంటున్నాడు, అబ్రహాము దేవుని నమ్మెను కనుక అది అతనికి నీతిమంతులకు తండ్రిగా అంట. అబ్రహాముని దేవుడు ఏం చేశాడంటే నీతిమంతుడికి తండ్రిగా. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. 11. మరియు సున్నతి లేని వారైనను నమ్మిన వారికి అందరికీ అతడు తండ్రి అవ్వడం వలన వారికి నీతి ఆరోపించగా అతడు సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసం వలన నీతికి ముద్రగా
సున్నతి అని గుర్తు పొందెను. 13వ వచనం, అతడు లోకమునకు వారసుడగునను వాగ్దానమును అబ్రహామునకైనను అతని సంతానమునకైనను ధర్మశాస్త్ర మూలముగా కలగలేదు, కానీ విశ్వాసం వలన నీతి మూలముగానే, విశ్వాసం వల్లనే కలిగింది. ధర్మశాస్త్రం వల్ల కలగల, విశ్వాసం ద్వారానే కలిగింది. ఈరోజు ధర్మశాస్త్రాన్ని దేవుడు కొట్టేశాడు. ధర్మశాస్త్రం వల్ల కలగలేదు, కానీ ఇక్కడ ఏముందన్నమాట చెప్పండి, ఏముందంటే విశ్వాసం వలనైనా నీతి మూలముగా, విశ్వాసం వలనైనా. అందుకనే విశ్వాసులకి తండ్రి, విశ్వాసులకి. ఒకప్పుడు అబ్రహాము దేవుని ఇంటి వాడు కాదు, పరజనుడు, అన్యుడు, విగ్రహారాధికుడు. కానీ దేవుడైతే ఆశ్చర్యంగా ఏం చేశాడంటే విశ్వాసులకు తండ్రిగా చేశాడు, దేవుని ఇంటి వాడిగా, పరలోక పట్టణస్థుడిగా. నన్ను కూడా ఇటువంటి స్థితిలో వచ్చాం. ఒకప్పుడు ఎన్ని పాపాలు చేశాం, ఒకప్పుడు ఎన్ని దుర్మార్గాలు చేశాం. అయినప్పటికీ కూడా దేవుడు విడిచిపెట్టకుండా, దేవుడు ఏమాత్రం కూడా విడిచిపెట్టకుండా ఆయన కృప, ఆయన కనికరాన్ని చూపించి మనల్ని ఆయన బిడ్డలుగా చేసుకొని నీతిగా ఎంచి ఆయన ఆరాధించే బిడ్డగా చేసుకున్నాం. 3వ వ్యక్తిని చెప్తారండి, చెప్పండి. మొదటి వ్యక్తి ఎవరు? రాహాబు అనే వేశ్య. 2వ వ్యక్తి ఎవరు? అబ్రహాము అనే విగ్రహారాధికుడు. చూద్దారండి. 3వది 2 రాజులు. నేను తెలిసిన భాగాలు అయ్యండి. 2 రాజులు 5వ అధ్యాయం. 2 రాజులు 5వ అధ్యాయం 1వ వచనం. 2 రాజులు 5వ అధ్యాయం 1వ వచనం. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అని ఒక మనుషుడును, అతని చేత యెహోవాయే సిరియా దేశమును జయము చేసి కలిగి ఉండను. అతడు మహాపరాక్రమశాలి అయ్యుండును, కానీ అతడు కుష్ఠరోగి. చెప్పండి, ఏ రోగి? నయమాను. ఏం పేరు? నయమాను. కుష్ఠరోగి. నయమాను ఏ రోగి? ఏ దేశం? చదువుకున్నాం ఇప్పుడే. ఏ దేశం? సిరియా దేశం. దూరదేశం, దేవునికి వ్యతిరేకమైన దేశం, అన్యుడు. మరి ముఖ్యంగా కుష్ఠరోగిని ఊళ్ళో వండేస్తారా? ఇప్పుడంటే వండేస్తున్నారేమో, కానీ ఇప్పుడు కుష్ఠరోగాలు లేవు. చాలామంది చాలా తక్కువగా కనపడుతున్నారు. అదివరకైతే ఊరికో 4-5 ఉండేవాళ్ళు. వాళ్ళ వలలో వండించేవాళ్ళు కాదు. ఊరు వెనకలో పాకేసి ఆ పాకలోనే ఉండుండ్రా, ఆ పాకలోనే ఉండండి, ఊర్లోకి రావడానికి మీకు ఏమాత్రం కూడా అధికారం లేదనేవారు. కుష్ఠరోగి అంటే దూరమైన బ్రతుకు, వెలుపటి బ్రతుకు, నీచమైన బ్రతుకు. ఈరోజు నయమాను పరిస్థితి ఏంటంటే అతను సైన్యాధిపతి కానీ కుష్ఠరోగి. ఆ కుష్ఠరోగి దేవునికి దూరంగా ఉన్న వ్యక్తిని ఏం చేశాడు దేవుడు? 15వ వచనం చదవండి. 15వ వచనం. 5వ అధ్యాయం 15. అప్పుడు అతడు తన పరివారంతో కూడా దైవజనుల దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి చిత్తగించుము, ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమంతటి యందు మరి యొక్క దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇశ్రాయేలు దేవుడు తప్ప ఇంకే దేవుడు లేడు నేను తెలుసుకున్నా. ఈరోజు ఎవరు సాక్ష్యం ఇచ్చింది? ఎవరు? సిరియా రాజు. చెప్పండి, ఎవరు సాక్ష్యం ఇచ్చింది? ఎవరు? సిరియా రాజు. ఏం పేరు ఆయన పేరు? నయమాను. సిరియా రాజు నయమాను. ఎందుకని చెప్పండి? దైవజనుడి దగ్గరికి వచ్చిండు. అయ్యా ప్రార్థన అయ్యా అన్నాడు. ఆ దైవజనుడు లోపల నుంచి బయటకు కూడా రాకుండా, ఇగో పో అక్కడ పోయి ఆ సముద్రంలో మునుగు, ఆ నదిలో మునుగు. ఏ నది? యోర్దాను అనే నదిలోకి పోయి మునుగు. 7 సార్లు మునిగిలే. కోపం వచ్చింది ఆ సైన్యాధిపతికి. అబ్బా, నేను అంత దూరం నుంచి ఏయో పట్టుకొని వచ్చా, ఆయనకు సందా ఇద్దామని మళ్ళీ ఏదో పట్టుకుని వచ్చా, ఆయన బయటకు కూడా రాకుండా పొమ్మంటుండండి. కోపం వచ్చింది. ఆయన అనుకున్నాడు కదా, నేను బాగులోనే
బయటకు వస్తాడు, రెండే ఆహ్వానిస్తాడు, లోపలికి పిలుస్తాడు, నెత్తి మీద చేయగడతాడు, ప్రార్థన చేస్తాడు, ధూమ్ ధూమ్ అంటాడు, అయిపోతే నేను పోతా అనుకోడు. కానీ అక్కడ జరిగింది వేరే. అనుకున్నది ఒకటే, చెప్పండి జరిగింది. ఏం చెప్పాడు దైవజనుడు? ఏం చెప్పాడు? అయ్యా పనోడు వస్తే పనోడు యోర్దానికి పోయి 7 మార్లు మునుగు, 7 మార్లు మునిగిలే, ఇక లాభం లేదా అనుకుని పోదాం అనుకోండి, వెనక్కి పోదాం అనుకోండి. ఎందుకంటే అన్యుడు కదా, నేను ఒకటి అనుకుని వస్తే ఎట్లా చేసిండే నేను పోనాలి, ఆయన మాట ఎందుకన్నా, మరి నా దేశం పోతా, రోగం తగ్గినా ఏం కాదు, తగ్గపోయినా ఏం కాదు, ఈ కుష్ఠరోగం ఉన్నా కూడా ఏం కాదు అనుకుని వెనక్కి పోతుంటే పనులు కదా, అయ్యా అందరూ చెప్పినట్టు చేస్తున్నావుగా, ఇవి అక్కడ కూడా చేయరాదు, ఎందుకు పోతున్నావు? ఇగో పలానా డాక్టర్ ఒక టాబ్లెట్ ఇస్తే ఆ టాబ్లెట్ తింటావుగా, ఇగో పలానా ఆయన ఒకరోజు తినకుండా ఉంటావుగా, మరి ఏం చెప్పింది కూడా చేయరాదు ఒకసారి అంటే. అప్పుడు అనుకోవడం కదా, సర్లే ఇది కూడా చేద్దాం, పోయి మునుగుదాం. మునిగిండు, లేచిండు, ఏమైంది చెప్పండి? ఏమైంది? పసిపిల్లవాడి దాహం లాగండి, పసిపిల్లవాడి. ఎంత ఆశ్చర్యకార్యం! పసిపిల్లవాడి దాహం, కుష్ఠరోగం మొత్తం పోయింది. అన్యుడల్లా దేవుని ఇంటి వాడైపోయాడు. చెప్పండి, అన్యుడల్లా కుష్ఠ వ్యాధి కలిగిన వాడల్లా, కుష్ఠ పొడవు ఉన్నోడల్లా పసిపిల్ల దేహంగా మారింది. పార్వజనుడల్లా దేవుని జనుడిగా మారాడు. అది అక్కడ. ఎందుకనే ఈరోజు నువ్వు నేను కూడా దేవుని ఆరాధించాలయ్యా. ఒకప్పుడు నేను కూడా కుష్ఠుతో ఉన్నానయ్యా. ఏ కుష్టి మందే? చెప్పండి, నయమాలేమో మామూలు చేతులు కాళ్ళు కుష్టు, మందే కుష్టు పాపపు కుష్టు. ఏ కుష్టి అంటే పాపమనే కుష్టు, మోసమనే కుష్టు, అబద్ధమనే కుష్టు, కడుపు మంట అనే కుష్టు. కడుపు మంట అంట. ఒక ఆయన అంటున్నాడు ఈ మధ్య, ఎవరైనా పక్క బాగుంటుందంటే కడుపు వచ్చిందంట, కడుపు మంట పుట్టిందంట. ఎవరైనా మంచిగా ఉండే, మంచి స్థితిలో ఉండే, మంచిగా దేవుని స్థుతిస్తుంటే నాకంటే తక్కువ కొనడు ఏంది, నాకంటే తక్కువ ఇప్పుడేంది ఎంత మంచిగా ఉన్నాడు, నేను మంచిగా ఉండాల్సింది వాడు మంచిగా ఉన్నాడు ఏంది. కడుపు మంట అంట. కడుపు మంట కంటే జబ్బు లేదంట. కడుపు మంటకి టాబ్లెట్ లేదంట. కడుపు మంటకి మందే లేదంట. కడుపు మంట. ఈరోజు నిజంగా చూస్తే, ఇక్కడ చూస్తే ఈ నయమాన సంగతి చూస్తే దేవుని ఇంటి జనంగా మారాడు. ఒక సాక్ష్యం ఇచ్చాడు. ఏ సాక్ష్యం అని చెప్పండి? ఇశ్రాయేలీయుల్లో ఈ దేవుడంత దేవుడు ఇంకా ఎక్కడా కూడా లేడు. ఏంటి మనం చదువుకున్న భాగం చదవడం మనం అవసరమంట. ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప ఈ లోకమంతుడు ఎందును మరి యొక్క దేవుడు లేడు, మరి యొక్క దేవుడు లేడు. అంతే. ఇంకొక రాజు కూడా అన్నాడు అన్నమాట. చెప్పండి, ఏ రాజు అన్నాడు? ఇంకొక రాజు కూడా అన్నాడు. చెప్పాలి, ఎవరు చెబుతారు? అందరూ తెలిసిందే. నెబుకద్నెజరు. రైట్. నెబుకద్నెజరు షడ్రకు మేషకు అబేద్నెగోను మంటలో పోతే అనుకున్నాడు కదా, మాడి పోతాను అనుకున్నాడు. కానీ 4వ వ్యక్తి తిరిగాడు. చివరికి పైకి పిలిచి చెబుతున్నాడు. నెబుకద్నెజరు ఏమని చెబుతున్నాడు? ఇదిగో ఈ రోజు నుంచి షడ్రకు మేషకు అబేద్నెగోల దేవుని అందరూ పూజ చేయండి, అందరూ సాగిలపడండి. వీళ్ళ దేవుడే నిజమైన దేవుడు. నిజంగా ఆ మాట ఒక రాజు చెప్తే ఖచ్చితంగా చేస్తాడు. ఒక ప్రధానమంత్రి ఆ మాట చెబితే, ఒక ముఖ్యమంత్రి ఆ మాట చెబితే ఎంత సంతోషం ఆ మాట చెప్తే. ప్రజలందరికీ ఎంత సంతోషం. నెబుకద్నెజరు అన్నాడు కదా, షడ్రకు మేషకు ఈ దేవుడికే సాగిలపడి మొక్కాడు. అప్పుడు దాకేమో ఒక బొమ్మ చేపించుకున్నాడు. ఆ బొమ్మకు మొక్కపోతే అగ్నిలో వేస్తా అన్నాడు. వీళ్ళు అన్నారు కదా, మేము నీ బొమ్మకే మొక్కం, నువ్వేమన్నా చేసుకో, పొడు సంపు ఏమన్నా చేసుకో. ఈ మధ్య ముంబైలో ఒక సంగతి జరిగింది. ఏంటంటే ఆ ప్రాంతంలో చెప్తే ఒక ఇంట్లో కూర్చొని పాటలు పాడుకుంటా ఆరాధన చేస్తుంటే అంతలోకే పోలీసులు
వచ్చారు, లోపలికి వచ్చారు. ఆ ప్రాంతం నిషిద్ధ ప్రాంతం, అంటే అక్కడ దేవుని పూజ చేయకూడదు, దేవుని మొక్కకూడదు. అటువంటి ప్రాంతంలో పూజలు చేసుకుంటూ పాటలు పాడుకుంటూ దేవుని స్థుతిస్తూ అప్పటికప్పుడే పోలీసులు వచ్చారు. అందరిని పిలిచి కొంతమంది పారిపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, కొంతమంది తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కొక్కరు పిలిచి ఏంటి మేము ఇక్కడ చేయొద్దని ఎందుకు చేస్తున్నారు, ప్రార్థన ఎందుకు చేస్తున్నారు? అందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ దగ్గర యవనస్తులు అందరూ నిలబడి చెబుతున్నారంట, అయ్యా మాకేమీ సంబంధం లేదు, మాకేమీ సంబంధం లేదు. ఇదిగో ఈ ఇంటాము రమ్మంటే వచ్చినాం, మేము ఈ ఇంటాము ప్రార్థన చేద్దామంటే వచ్చినాం, అసలు మాకు ఇష్టం లేదు, ప్రార్థన ఉండదని కూడా మాకు తెలియదని కొంతమంది చెప్పారు. కొంతమంది అన్నారు, మాకు తెలియకుండా వచ్చినామయ్యా, ఏదో ఇక్కడ ఫంక్షన్ జరుగుతుంది అనుకుంటే ఇక్కడికి వచ్చి భోజనం చేతి కానీ రండి, కొద్దిసేపు ఉండి మాతో పాటు పిలిస్తే వచ్చామని కొంతమంది తప్పించుకున్నారు. ఒక ఇద్దరు మాత్రం నిలబడ్డారు, ముసలోళ్ళు నిలబడ్డారు. అయ్యా మేము ఆరాధించుకోవడానికి ఎక్కడ మాకు స్థలం లేదు, ఇక్కడ దేవుని స్తుతించుకుంటున్నాం, దేవుని కొరకు నిలబడ్డాం, మేము దేవుని కొరకు నిలబడ్డాం అంటే వాళ్ళలో ఒక పోలీసు అన్నాడు కదా, అమ్మా మిమ్మల్ని చంపుతాం, మేము మిమ్మల్ని వృద్ధురాలు ఒక ఆమె వేసామనంట, అయ్యా నువ్వు చంపినా చంపపోయినా ఏదో ఒక రోజు మేము చచ్చిపోవచ్చు, ఏదో ఒక రోజు అయ్యా చంపయ్యా మమ్మల్ని, హతసాక్షులుగా దేవుని రాజ్యంలోకి పోతాం, ఆ స్తపన పక్కన కూర్చుంటాం. ఎవరి పక్కనంట? స్తపన పక్కన కూర్చుంటాం. స్తపన కూడా ఏం చేశారు చెప్పండి? రాళ్ళతో కొట్టి చంపారు. చెబుతున్నారు వాళ్ళు, పోలీసులకు సువార్త చెబుతున్నారు, చంపయ్యా కాదు, నువ్వు చంపపోతే వచ్చే సంవత్సరం చచ్చిపోతాం. మిగిలిన వాళ్ళందరూ ఏమన్నారు? మేమేదో తెలియకుండా వచ్చినవయ్యా, పోతాం అంతలోకే ఆ పోలీసులు అన్నారు వాళ్ళందరినీ పిలిచి, అరే సిగ్గుండాలరా మీకు, సిగ్గుండాలరా, సావుకి అంత భయపడేవాళ్ళు మీకు భక్తి ఎందుకురా, మీకు సావుకి భయపడేవాళ్ళు మీకు భక్తి ఎందుకురా, మీకు చంపలేసుకున్నాడు. అయ్యా తప్పైనా మమ్మల్ని క్షమించాను దేవుడి దగ్గర అడిగారు. నిజంగా కొన్ని ప్రాంతాల్లో నిజంగా ఇప్పుడే మనం ప్రార్థన చేసుకుంటున్నాం, ఇప్పుడే కొంతమంది వచ్చారు, రండి ఏమంటారు మీరు చెప్పండి, ఏమంటారు? మాకైతే తెలియదయ్యా, ఆయన ఆదివారం ప్రార్థన పెడుతుంటాం, మేమైతే వస్తున్నాం అంటారా? మీరు ఏమైనా చేసుకోండి, మా దేవుని మేము పూజ చేస్తామని అంటారు. ఈరోజు దేవుని కొరకు ధైర్యంగా నిలబడాలి, దేవుని కొరకు ధైర్యంగా నిలబడాలి. అటువంటి రోజులు రానే ఉంటున్నాయి. బైబిల్ చదువుకోవడానికి కూడా ఉండదంట. కొంతమంది భక్తులు చెబుతున్నారు, బైబిల్ అంట ఎన్ని వచనాలు గుర్తొస్తే అన్ని వచనాలు కంటతో పట్టండి చెబుతున్నారు. కంటతో పట్టండి, బైబిల్ కంటతో పట్టండి, బైబిల్ కూడా లేకుండా చేస్తారు. అటువంటి రోజులు రానే ఉంటున్నాయి. నిజంగా ఆ రోజుల్లో ఉన్న వాళ్ళు గొప్ప, ఆ రోజుల్లో దేవుని కొరకు నిలబడ్డోళ్ళు గొప్ప. నేను ఎప్పుడప్పుడు ప్రార్థన చేసుకున్నాను, ప్రభా అటువంటి రోజులు రాకముందే నన్ను తీసుకోయా అంట, నన్ను తీసుకోయా. అటువంటి రోజులు రాకముందే ఏమో ఆ రోజులు వస్తే నేను కూడా లోకంలో కలవాలని, నాకు సంబంధం లేదు అని అంటానేమో. అందుకనే బైబిల్లో ఉంది, ఏర్పరచబడిన వారిని సైతము వాసుపుచ్చే ఆత్మ రానై ఉంది. అందుకనే బైబిల్లో ఉంది, మొదటి వారు కడపటి వారవుతారు, కడపటి వారు మొదటి వారవుతారు. నహమాను అన్నాడు కదా, ఇశ్రాయేలీయులు ఏమన్నాడు? ఇశ్రాయేలీయులు దేవుడు తప్ప ఇంకా ఏ దేవుడు కూడా అన్యుడు పరజనుడు, దేవుని బిడగా, దేవుని ఇంటి వారిగా ఒక గొప్ప సాక్ష్యాన్ని పొందాడు, గొప్ప సాక్ష్యం. మత్తయి సువార్త 8:3 చూస్తే ఇక్కడ కూడా కుష్టి వాళ్ళు ఉన్నారు. మత్తయి సువార్త 8:3 అందుకు ఆయన చేయి చాపి వాడిని ముట్టి నాకు ఇష్టమే, నీవు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము తక్షణమే వెంటనే. ఈరోజు నీ కుష్ఠు నా కుష్ఠు ఆయన తక్షణమే వెంటనే చేయి పట్టి చేయి వేసి కుష్ఠంతా తీసివేశాడు. కుష్టు వ్యాధి లేవికాండంలో మనం చాలాసార్లు చూసుకున్నాం. కుష్టు వ్యాధుడు అంటే దూరంగా ఉన్న వ్యక్తి, దేవుని మందిరంలో ప్రవేశం లేదు. ఈరోజు నువ్వు నేను పాపము కుష్టుతో పడి దేవునికి దూరంగా ఉండి దేవునికి ఇష్టం లేని జీవితం జీవించి
ఎన్నో ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో శ్రమలు. అగ్నిగుండానికి వారసులుగా ఉంటే ఆయన తక్షణమే శుద్ధి చేసి ఇవన్నీ కుష్ఠమైందిరా, నా మందిరంలోకి రా, దేవుడు పిలుచుకున్నాడు. అందుకే ఆయన్ని ఆరాధించుకున్నాడు. 4 వ్యక్తులు చూద్దారండి. 4 వ్యక్తిని రూతు గ్రంథం 1:4 దేవుని ఇంటి వారు. అందుకని ఈ వ్యక్తులు మనం చూస్తున్నాం. దేవుని ఇంటి వారికి ఒకప్పుడేమో దేవునికి దూరంగా ఉన్నారు, ఇప్పుడేమో దేవుని ఇంటి వారుగా. అందుకని ఈ వ్యక్తులు చూస్తున్నాం. రూతు గ్రంథం 1:4 చదవండి. వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకుని, వారిలో ఒకదాని పేరు ఓర్ప, రెండో దాని పేరు రుతు. మోయాబీలు. ఒకదాని పేరేమో చెప్పండి ఓర్ప, ఇంకో దాని పేరు రుతు. మోయాబు స్త్రీలు. మోయాబు అంటే చెప్పండి, మోయాబు అంటే పాపం, మోయాబు అంటే వ్యభిచారం, మోయాబు అంటే దుర్మార్గం, మోయాబు అంటే దుష్టత్వం. చెప్పండి మోయాబీలు ఎట్లా పుట్టారు చెప్తారు కదా. ఎవరు వాళ్ళ తండ్రి ఎవరు చెప్పుకోలేని పరిస్థితి. తండ్రి ఎవరో చెప్పుకోలేని పరిస్థితి. ఆ కూతుళ్ళు ఎవరి కూతుళ్ళు? లోతు యొక్క కూతురు. ఏ కూతురు అంటే లోతు యొక్క కూతురు. తండ్రికి తాగుడు పోసి ఎవరు లేరు, ఇంకా అప్పుడు ఎవరు లేరు. లోతుకి కూతుళ్ళు ఉన్నారు. ఆ కూతుళ్ళు అయ్యో ఎట్లా మనకి పిల్లలు ఎట్లా పుడతారు, మన భర్తలు అందరూ చచ్చిపోయారే, ఎవరు లేరే సమాజంలో, మనకి వారసులు కావాలి అనుకొని తండ్రికే తాగుడు పోపించి, తండ్రి మద్యపానంగా ఉంటే, తాగుబోతుగా ఉంటే తండ్రితోనే వ్యభిచారం చేశారు. నిజంగా లోతు తప్పే లేదు అక్కడ. లోతు మత్తుడై అని ఉంటుంది అక్కడ. లోతు మత్తులో ఉండి పాపం చేశాడు, తండ్రితోనే వ్యభిచారం. తండ్రిని పిలవాలా, తాతని పిలవాలా తెలియదు ఆ పిల్లగాళ్ళకి. ఎవరికి? మోయాబీలకి తండ్రి లేడు. తండ్రి ఆయనే, తాత ఆయనే. అటువంటి వ్యభిచార స్థితి. మోయాబీలు దూరంగా ఉన్నవాళ్ళు, చెదరగొట్టబడ్డవారు, శపించబడిన వారు. లోతు సంతానం. నిజంగా ఎంత భయంకరమైన జీవితం అంటే ఎంత భయంకర. ఆ రోజుల్లో ఆ తర్వాత వాళ్ళు ఎన్ని పేర్లు పెట్టి పిలిచేవాళ్ళు, ఎంతమంది గేలి చేసేవాళ్ళు, ఎంతమంది అవమానించేవాళ్ళు. ఏదైనా చిన్న జరిగితేనే ఏదో ఒకటి అంటాము. నిజంగా ఆ రోజుల్లో ఎంత అవమానంతో పెరిగారు. అందుకనే శపించబడిన జాతి. ఏ జాతి అది? మోయాబీల జాతి. అటువంటి మోయాబీల జాతిలో నుంచి ఎక్కడ వచ్చారు ఇక్కడికి? ఇశ్రాయేలు కోడలయ్యారు. ఇశ్రాయేలు కంటే చెప్పండి, ఇశ్రాయేలు అంటే ఎవరికి కోడలైంది? ఎవరికి? నయోమికి. నయోమి తన భర్త, 2 కొడుకులు బెత్లెహేము విడిచి మోయాబు వెళ్ళారు. అక్కడ ఆ స్త్రీలు అందంగా ఉండేసరికి వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. ఒక దాని పేరేమో వార్ప, ఇంకో దాని పేరేమో రూతు. భర్తలు చనిపోయారు. అమ్మా మీ దాని మీద చూసుకోండి అంటే రూతు అన్నది కదా. చెప్పండి, నీ జనమే అత్త, నీ జనమే నా జన్మ అత్త, నీ దేవుడే నా దేవుడు అత్త. నువ్వెక్కడ ఉంటే నేను అక్కడ ఉంటా, నువ్వు చచ్చిపోయిన దగ్గర నేను చచ్చిపోతా. ఎంతమంది కోడలు ఉన్నారు ఇలా మాట అనేవారు. మా అత్త ఉంటే మేము ఉండము ఇక్కడ. వేరు చేయండి ముందు, ఆ ముసలు వేరు చేయండి. ఈ మధ్య ఒక మా అమ్మ వచ్చింది నా దగ్గరికి. పోయిన వారం నేను ఒక ప్రాంతం దగ్గర పోతే మా అమ్మ వచ్చింది. అయ్యా ఇదయ్యా పరిస్థితి, అయ్యా ఇదయ్యా, కనీసం అన్నం పెట్టదయ్యా, కనీసం అన్నం ఉండదయ్యా, అన్నం పెడదయ్యా, మేము మంచంలోనే ఉంటామయ్యా, తినటానికి కూడా మంచినీళ్ళు ఇవ్వన్నా కూడా మనవడంట వచ్చి మంచి ఎత్తుంటే వాణి తడుతుందంట, మనవడు అన్నం పెడుతుంటే వాణి తడుతుందంట. నిజంగా రూతు అన్నది కదా, అత్త నీ దేవుడే. కొంతమంది కోడలు అట్టున్నారు, కొంతమంది అత్తలు కూడా అట్నే ఉన్నారు.
ఈరోజు నిజంగా ఎందుకంటే ఈ మాట అంటే మోయాబీరాలు అసలు తెలియదు దేవుడు అంటే వ్యభిచార స్త్రీ, పాపపు స్త్రీ, అన్యురాలు, దేవునికి దూరంగా ఉన్న జాతి, ఆ స్త్రీ అంటుంది కదా, నువ్వెక్కడుంటే నేను అక్కడ, నువ్వు ఎక్కడ వస్తే నేను అక్కడ వస్తా. ఇన్ని మాట్లాడుతుంటే గ్రంథంలో చూడండి ఒక మాట, ఎన్నో వచ్చింది అన్నమాట. ఆ అంటాడు కదా, అమ్మా నేను ఎట్టాగా ముసలిదన్నాయి అమ్మ, మా బాధ మేము పడతాంలే, నీ దారి నువ్వు చూసుకోమ్మా, నువ్వు వయసు అమ్మాయి, మళ్ళీ పెళ్లి చేసుకొని పోమ్మా అంటే అన్నది కదా. ఏమన్నది అక్కడ? అందుకు రూతు, నా వెంబడే రావద్దు, నన్ను విడిచిపెట్టమని, నన్ను బతిమాలుకోవద్దు, నీవు వెళ్ళి చోటుకే నువ్వు నివసించిన చోటనే నేను నివసిస్తా, నీ జనమే నా జనము, నీ దేవుడే నీవు మృతి పొందు చోట నేను మృతి పొందుతా, అక్కడ నన్ను పాతిపెట్టు. మరణము తప్ప, ఏం తప్పంట? మరణం. అది దేవుని బిడ్డల లక్షణం, గుర్తుపెట్టుకోవాలి. దేవుని ఇంటి వారి లక్షణం. అత్త తప్పు చేస్తే అత్తను క్షమించాలి, కోడలు తప్పు చేస్తే కోడలు క్షమించాలి, కొడుకు తప్పు చేస్తే కొడుకును క్షమించాలి, తల్లి తప్పు చేస్తే తల్లిని క్షమించాలి. ఎవరి లక్షణం అది? దేవుని బిడ్డల లక్షణం, దేవుని ఇంటి వారి లక్షణం. భర్త తప్పు చేస్తే భర్తను క్షమించాలి, భార్య తప్పు చేస్తే భార్యను క్షమించాలి, పిల్లలు తప్పు చేస్తే పిల్లల్ని క్షమించాలి. కొంతమంది అవలస్తులు తల్లిదండ్రులకు వ్యతిరేకంగా ఉంటే ఆ తల్లిదండ్రులు, మా ఇంట్లో ఉన్నది పో, నీ బతుకు నువ్వు బతుకు. వాళ్ళు ఎక్కడో బతుకుతున్నారు. అప్పుడప్పుడు వచ్చి నాన్న అమ్మని వస్తే, ఎందుకు వచ్చినారు నువ్వు మా ఇంటికి? పో, నువ్వు ఎప్పుడో వచ్చినవురా, నీకు పెండాలు పెట్టినావు మేము. లేరా అటువంటి తండ్రులు లేరా? అటువంటి తల్లులు లేరా? నిజంగా అన్ని రాలైన అడుగుతున్నావు, నువ్వు ఎక్కడ చచ్చిపోతే నేను అక్కడ చచ్చిపోతాను. నిజంగా మనం దేవుని బిడ్డలుగా, దేవుని ఇంటి వారిగా దేవుడు మార్చాడు. ఆ రూతునైతే దేవుడు ఒక మోయాబీయుల స్థానం నుంచి దేవుని బిడ్డల్లోకి తీసుకుని వచ్చాడు, దేవుని ఇంట్లో వచ్చాడు, అక్కడే పోషించాడు, అక్కడే పెంచాడు, ఆ పొలంలోనే ఉంచాడు. చివరికి ఒక వారసురాలిగా యేసు క్రీస్తు జనన విధానములు ఒక రూతును కూడా ఎంచుకున్నాడు దేవుడు. ఈరోజు నువ్వు నేను కూడా రూతు లాంటి స్థితి. అందరూ విడిచిపెట్టారు, అందరూ వెళ్ళిపోయారు, కానీ దేవుడు మాత్రం నన్ను విడిచిపెట్టాడు. అన్నిలాలైన పరిస్థితి, అన్నిటిగా ఉన్న పరిస్థితి దేవుడు తీసుకొని వచ్చాడు. మనమేమో వార్ప లాంటి స్థితిలో ఉన్నాం. ఏ స్థితిలో ఉన్నాం చెప్పండి? వార్ప లాంటి, పైకి ముద్దు పెట్టుకొని దూరంగా పోయే స్థితి. వార్ప అన్నది కదా, అబ్బా మా అత్త చాలా మంచిది, నాకు భలే ఆఫర్ ఇచ్చింది, ఇక నేను పోతున్నా అని ఒక ముద్దు పెట్టింది, అతను మంచిదాన్ని ఇష్టం వచ్చినట్టు జీవించింది. మళ్ళీ మోయాబులోకి పోయింది, మళ్ళీ పాపంలోకి పోయింది, మళ్ళీ వ్యభిచారంలోకి పోయింది. కానీ రూతు లాంటి స్థితి, ఈరోజు నన్ను కూడా రూతు లాంటి స్థితిలోకి దేవుడు నడిపించాడు. అందుకే దేవుణ్ణి ఆరాధించాలి, అందుకే దేవుణ్ణి స్తుతించాలి, అందుకే దేవుణ్ణి ఘనపరచాలి. 5వ వ్యక్తిని చూద్దారండి, ముగించుకుందాం. 5వ వ్యక్తిని చూద్దారండి. 2 సమూయేలు 16 వచ్చారు. 2 సమూయేలు 1 సమూయేలు దావీదు గురించి. 1 సమూయేలు 16వ అధ్యాయం 1వ వచనం. అంతలో యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గురించి నీవు ఎంతకాలము దుఃఖింతువు? నీ కొమ్మును తైలంతో నింపు, బెత్లెహేమీయుడైన యెషయా యొద్దకి నేను పంపిస్తున్నా. యెషయా కుమారుల్లో కుమారుడు వచ్చాడు, సమూయేలు వచ్చాడు. ఒక్కొక్కడు కొడుకులు పిలుస్తున్నాడు. పెద్దలు వీళ్ళు, రెండవని వీళ్ళు, మూడవని వీళ్ళు. వాళ్ళంట అజానుబాహులుగా ఉన్నారంట, అందంగా ఉన్నారంట. సమూయేలు అనుకున్నంట, అబ్బా ఈడేనట్టుకుంది, దేవుడు ఏర్పరచుకుంది, భలే అందంగా ఉన్నాడు, భలే ఎత్తుగా ఉన్నాడు, ఆ కళ్ళు చూడు ఎంత చక్కగా ఉంది. అక్కడ ఉన్నాయి ఆ మాటలు ఉన్నాయి. అక్కడ
కానీ దేవుడు ఎవరిని కూడా ఇష్టపడ, ఎవరిని కూడా ఇష్టపడ. అప్పుడు అడిగాడు సమయాన్ని 10వ వచనంలో, యెహోవా ఇతను కోరుకోలేదను, యెషయా తన 7 కుమారుల్ని సమూయేలు ఎదురుగా, సమూయేలు యెహోవా వీరిని ఎవరిని కోరుకోలేదని చెప్పి ఇంకా నీ కుమారులు అందరూ ఉన్నారా అంటే ఏమన్నాడు? కడసారోడు, శివరోడు కడసారోడు ఎక్కడున్నాడంట? గొర్రెలు కాసుకుంటా ఉన్నాడయ్యా, గొర్రెలు కాసుకుంటా. చెప్పండి, దేవుడికి అందగాళ్ళు అక్కర్లా, దేవుడికి ఎత్తున్నోళ్ళు అక్కర్లా, దేవుడికి ఆస్తులున్నోళ్ళు అక్కర్లా, దేవుడికి చెప్పండి ఎవరు కావాలి? దేవుడికి వెర్రి వారిని, ఎన్నిక లేని వారిని, పిచ్చి వారిని, ఎందుకు పనికిరాని వారిని వెంటనే ఎవరైనా దావీదు పిలువయ్యా, ఎమ్మంటే వచ్చాడు. దావీదుని రాజుగా అభిషేకించాడు. దావీదు గొర్రెలు కాసుకున్న వ్యక్తి, అల్లుడైన దావీదు, దూరంగా దావీదు. కనీసం ఇంట్లో అందరూ కూడా దావీదుని పిలిచేవాళ్ళుగా. పోరా మా దగ్గరికి ఎందుకు వస్తున్నారా? దావీదు అన్నల కంట మూటలు కట్టుకొని వచ్చేవాడు అంట. అన్నలేమో యుద్ధాలు చేసేవాళ్ళు సైన్యంలో యుద్ధాలు అయితే దావీదేమో రొట్టెలు కట్టుకొని వచ్చేవాడు. గొర్రెలు కాసుకుంటా, తండ్రి మీ సరే రానా, గొర్రెలు అక్కడ పెట్టి మీ అన్నయ్యలకు ఇచ్చిరాలా అంటే పోయి మోటించి వచ్చేవాడు. అటువంటి దావీదు, ఎన్నిక లేని దావీదు, అన్యుడైన దావీదు, దూరంగా ఉన్న దావీదు దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవుని ఇంటివాడిగా పరలోక పట్టణ పౌరుడిగా, పరలోక పట్టణ ఇంకనే దావీదు 51వ కీర్తనలో దేవుడు కూడా ఒక సాక్ష్యం ఇస్తాడు దావీదు గురించి. ఒక్క ఉరియా భార్య విషయంలో తప్ప దావీదున హృదయానుసారం, దావీదు నాకు ఇష్టమైన వ్యక్తి. దావీదు నేను కృప చూపా. ఎన్నో విషయాలు దావీదుకు తోడుగా ఉన్నాడు. ఎన్నో విషయాల్లో కృంగిపోయిన నలిగిన పరిస్థితులు, అందుకే దావీదు అంటున్నాడు విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన. 51వ కీర్తన రాసుకుంటూ, అయ్యా పాపంలో పుట్టానయ్యా, నన్ను కడుగయ్యా, హిస్సోపుతో నన్ను కడుగు, సబ్బుతో శుభ్రం చేయి, నీ రక్తంతో నన్ను శుద్ధి చేయి. విరిగి నలిగి దేవుని దగ్గరకు వచ్చాడు. విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన. అన్యుడైన దావీదు, గొర్రెలు రాసుకునే దావీదు దేవుని ఇంటివాడిగా మార్చబడ్డాడు. దేవుని ఇంటివాడిగా చెప్పండి, ఎంతమంది చెప్పుకుందాం? ఒకటే రాహాబు వ్యభిచారపు స్త్రీ, దేవుని ఇంటిదే. రెండవది అబ్రహాము విగ్రహాలు అమ్ముకునేవాడు, దేవుని ఇంటివాడయ్యాడు. మూడవది నయమాను కుష్ఠరోగి, దూరంగా ఉన్న వ్యక్తి, దేవుని ఇంటివాడయ్యాడు. నాలుగోది రూతు మోయాబీయురాలు, పాపపు స్త్రీ, దేవుని ఇంటి వారసురాలి, దేవుని ఇంటి. ఐదవది దావీదు గొర్రెలు కాసుకున్న వ్యక్తి, దేవునికి దూరంగా ఉన్న వ్యక్తి, రాసయ్యాడు దేవుని బిడ్డలకి. విషయాలు చూపిల్లా కానీ ఇంకొక ఇద్దరు చెబుతారు. ఇంకొక ఇద్దరు ఎవరంటే, ఇంకొక ఆయన సిలువలో చెప్పండి దొంగతనం చేసిండు, చంపిండు, పొడిచిండు, ఎంతో మందిని ఎన్నో బాధలు పెట్టిండు. దేవునికి దూరంగా ఉన్నాడు. ఒక్క క్షణములోనే ఒక పక్క దొంగ అన్నాడు, అయ్యా నువ్వు దేవుడు అంటగా నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించరాదు. ఒక పక్క దొంగ అన్నాడు. ఈ దొంగను ఏమన్నాడు చెప్పండి? అరే మనమంటే దొంగతనాలు చేశాము, మనమంటే తప్పులు చేసి వచ్చారా, మనకి ఈ శిక్ష సరైనది. ఆయన ఏ పాపం చేయలేదురా, ఆయన ఏ తప్పు చేయలేదురా, అయినా కానీ సిలువ వేశారురా అని. తండ్రి నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను కూడా ఒక్క మాట దేవుని ఇంటిగా వారసుగా చేసింది, పరలోక రాజ్యానికి అన్నాడు దేవుడు. ఏమన్నాడు చెప్పండి? నేడు నాతో కూడా నీవు పరదైసులో ముందు. ఎంత మాటలు! ఈరోజు దొంగలాంటి బ్రతుకు నీది, దొంగలాంటి బ్రతుకు, దెయ్యాలు పట్టిన బ్రతుకు. ఆ గెరాసీని ప్రాంతంలో దెయ్యాలు పట్టుకొని ఇష్టం వచ్చిన జీవితం, కట్టేసిన తాళతో కట్టిన, ఇనుప సంఖ్యలతో కట్టిన, చెప్పండి ఏమాత్రం కూడా ఆగే పరిస్థితి లేదు.
గెరాసీను ప్రాంతంలో దేవునికి దూరంగా ఉన్న వ్యక్తి ఎప్పుడైతే యేసుక్రీస్తు వచ్చాడో దేవుని వెలగొట్టాడు. చెప్పండి ఏం చేశాడు? స్వార్థ ప్రకటించాడు. ఏం చేశాడంటే దేవునికి దూరంగా ఉన్న వ్యక్తి. ఏడుగురు చూసుకున్నాం. ప్రభా, ఆ ఏడుగురితో పాటు నేను కూడా అటువంటి ఉన్నాను. వాళ్ళకున్న 7 లక్షణాలు నాకు కూడా ఉన్నాయి ఆయన. అటువంటి నన్ను పిలిచి పరిశుద్ధపరిచి, ప్రభా నీ పట్టణంలో ఏక పట్టణస్తులుగా, మళ్ళీ ఒకసారి చదువుకుందాం అదే భాగం, క్యాలెండర్ భాగాన్ని చదవండి. ఎఫెసీ 2:19 ఎఫెసీ 2:19 అందరం కలిసి చదువుకుందాం. ఎఫెసీ 2:19 అందరం కలిసి చదువుకుందాం. కాబట్టి మీకు మీదట పరదేశులైనగా పరిశుద్ధులతో ఏక పట్టణస్తుల్ని దేవుని ఇంటి వారుగా ప్రభా నన్ను కూడా నీ ఇంటి వాడిగా చేస్తావు, నన్ను కూడా నీ ఇంటి దానిగా చేసావయ్యా. ఏమి చేయని స్థితించగలను, నా విరిగి నలిగిన హృదయాన్ని నీకే అర్పిస్తున్నాను. అటువంటి ఆరాధన చేద్దాం, 2 నిలబడదాం, ఒక పాట పాడుకుందాం. దేవునికి అనిపించు.